అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలి, ప్రతి పేద యువకుడు పేదింటి బిడ్డ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో IIIT సంస్థలను స్థాపించారు. అయితే గడిచిన కొంతకాలంగా IIIT విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అనాలోచిత కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి సౌకర్యాలలో కోత కావచ్చు, ఆహారపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేకం కోకొల్లలుగా రోజురోజుకు వెలుగు చూస్తున్నాయి. అయితే మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయి, ఇలా జరగడానికి కారణాలు ఏంటనేటువంటి అంశాలను మాట్లాడుకునే ముందు ఏదైతే IIITలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని గురించి కూడా మనం ప్రస్తావించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెట్టింది తినాలి, పెట్టకపోతే పస్తులు ఉండాలి. జగన్ పాలనలో IIIT విద్యార్థుల దుస్థితి, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకున్న ఒంగోలు పిల్లలు, గతంలో న్యూజివీడులో భోజనం బాగోలేదని ఆందోళన, జగన్ బంధువు అధికారి కావడంతో చర్యలకు భయం అంటూ ఒక వార్త వచ్చింది. అలానే లోతుగా వీటి గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే టోఫెల్ శిక్షణ, ట్యాబులు, స్మార్ట్ టీవీలంటూ అరచేతిలో స్వర్గం చూపించే జగన్ సర్కారు IIIT విద్యార్థుల కడుపు మార్చుతోంది. పెట్టింది తినాలి, పెట్టకపోతే పస్తులుండాలి, గొంతెత్తితే మార్కుల్లో కోత. ఇది ప్రస్తుతం IIIT విద్యార్థుల దుస్థితి. విద్యార్థుల ఆకలి కేకలు వినిపించుకొని సీఎం జగన్ ప్రతి సభలోనూ వారికి ఏదో గొప్పలు మేలు చేస్తున్నట్లు బాగా ఊదరగొడుతున్నారు. ఒంగోలు IIITలో ఈ నెల 5న భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. వండిన అన్నం అయిపోయిందని చెప్పడంతో ఆకలిని తట్టుకోలేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి భోజనం పంపించమని అడిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాతో పాటు మరో 2 స్నేహితులు అన్నం నీళ్లు సీసాలు పంపించే ఏర్పాటు చెయ్యగలరా అని ఓ విద్యార్థి ఫోన్ చేసి అడిగిందంటే ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు. కానీ జగన్ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. జగన్ సీఎం అయిన తరువాత తనకు బంధువయ్యే వ్యక్తిని తీసుకువచ్చి కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఇక్కడ ఆయన చెప్పిందే వేదం. దీనిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు హడలెత్తిపోతారు. గత కొంతకాలంగా ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో భోజనమిత సౌకర్యాలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. వసతికి సమస్యే. ఒంగోలు IIIT భవనాల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం 2017లో పామూరు మండలం దూబగుంట వద్ద శంకుస్థాపన చేయగా వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ స్థలాన్ని కనిగిరి మండలంలోని బల్లపల్లికి మార్చేసింది. అంచనా వ్యయం రూపాయలు 1200 కోట్లు కాగా ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. దీంతో PUC 1-2 విద్యార్థులు ఇడుపులపాయలో చదువుతున్నారు. మిగతా 4000 మంది స్థానికంగా అద్దెకు తీసుకున్న భవనాల్లో ఉంచుతున్నారు. ఇడుపులపాయలో 8000 మంది ఒకే చోట ఉండాల్సిన వస్తుంది. కొందరు విద్యార్థులు గతేడాది మార్చిలో ఇడుపులపాయలోని పాత క్యాంపస్లోకి మార్చడానికి ప్రయత్నించగా అక్కడికి వెళ్ళబోమని 2 రోజుల పాటు ధర్నా చేశారు. పాత క్యాంపస్లో పాములు, తేళ్లు, విషకీటకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత భవనాల్లో వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నచ్చజెప్పడంలో అప్పట్లో ఆందోళనలు విరమించారు. శ్రీకాకుళంలో ₹66.70 కోట్లతో 2020లో అకాడమిక్ బ్లాక్ నిర్మాణం మొదలుపెట్టారు. ఇది ఇంతవరకు పూర్తి కాలేదు. విద్యార్థులకు సరిపడ భవనాలు లేకపోవడంతో ఈ క్యాంపస్కు చెందిన 2000 మందిని నూజివీడులో ఉంచుతున్నారు. 2 క్యాంపస్లకు చెందినటువంటి 8000 మంది ఒకే చోట ఉండడంతో నూజివీడులోనూ తరగతులు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాత్కాలిక రేకుల షెడ్యూల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. వీసీ లేకుండానే 4 ఏళ్లుగా IIIT వర్సిటీ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKTకి ఉపకులపతినే నియమించలేదు. గతంలో దాదాపు 2.5 ఏళ్ల పాటు ఉన్న విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగించారు. ఇప్పుడు JNTU అనంతపురం ప్రొఫెసర్ విజయకుమార్ ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఏకంగా ప్రైవేట్ కళాశాలకు చెందిన వారిని తీసుకువచ్చి శ్రీకాకుళం, ఒంగోలు IIIT డైరెక్టర్లుగా నియమించారంటూ ఒక కథనం వచ్చింది. అలానే నీళ్ళిచ్చారు, చిమిడిన అన్నం, రుచి పచ్చి లేని కూరగాయలు, పప్పు లేని నీళ్ళిచ్చారు. వీటిని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని న్యూజివీడు విద్యార్థులు గత అక్టోబర్ రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన చేశారు. IIITలో చదివేవారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే. పేదల పక్షమనే సీఎం జగన్ ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేరా? మంచి ఆహారం పెట్టేందుకు నిధులు ఇవ్వలేరా? ప్రభుత్వం వసతి దీవెన కింద ₹20,000 చెల్లిస్తోంది. ఇది నాణ్యమైన భోజనం అందించేందుకు సరిపోవడం లేదని విద్యార్థుల నుంచి అదనంగా 7,000 వరకు మెస్ ఛార్జీల పేరుతో IIIT వసూలు చేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తున్న పిల్లలకు సరిపడ నాణ్యమైన భోజనం అందించడం లేదు. వాళ్ళ ఆందోళనలు చేసిన పరిస్థితుల్లో మార్పు ఉండడం లేదు. పైగా ఫిర్యాదు చేస్తామంటే అంతర్గత మార్కులు ఏదైతే ప్రాక్టికల్కు సంబంధించి కావచ్చు, లేకపోతే
ఇంటర్నల్ మార్క్స్ కోత వేస్తామంటూ భయపెడుతున్నారు. పెరుగులో పిండి కలుపుతున్నారంటూ గతంలో నిజీడు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలు చేసిన రోజునే భోజనం బాగుంటుందని, ఆ తర్వాత మళ్లీ మామూలేనని ఆందోళన సమయంలో వెల్లడించారు. సాయంత్రం అందించే అల్పాహారం సైతం సరిపడ పెట్టడం లేదు. ఎదిగే వయసులో పోషకాహారం అందకపోతే అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, అలాంటప్పుడు వాళ్ళు చదువులు ఎలా చదువుతారని ఈ యొక్క ఆర్టికల్ వచ్చింది. ఇది గడిచిన కొంతకాలంగా ఏదైతే ఇది కేవలం IIITలకు సంబంధించినటువంటి అంశమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావచ్చు, అలానే గిరిజన, అలానే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, కళాశాలలో కూడా ఈ యొక్క ఘటనలు రోజు పొందుపరుస్తూ ఉన్నాయి, రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గిరిజన పాఠశాలలు కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, రెసిడెన్షియల్స్ కావచ్చు, లేకపోతే IIITలు కావచ్చు, లేకపోతే APRJCలు కావచ్చు, APRDCలు కావచ్చు, ఇలాంటి అత్యధిక ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో పేదింటి బిడ్డలే విద్యను అభ్యసించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 99% పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలే అలాంటి పాఠశాలలో, అలాంటి కళాశాలలో చదువులు చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం కావచ్చు, వసతి సౌకర్యాలు కావచ్చు, అలానే ఇత్యాది సౌకర్యాలను అందించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అలానే గడిచిన కొంతకాలంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన వసతి భవనాలన్నిటినీ కూడా గిరిజన వసతి పాఠశాలలుగా మార్చినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకుండానే ప్రస్తుతం ఉన్నటువంటి వసతి గృహంలోనే ఏదైతే ఎక్కడ పడుకుంటున్నారో పిల్లలు, ఎక్కడైతే స్వేద తీరుతున్నారో అదే ప్రదేశంలో పాఠాలు చెబుతున్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. ఇటీవల కాలంగా కొన్ని పాఠశాలలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో సందర్శించడం జరిగింది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా మేము మా బృందం వెళ్ళినప్పుడు కూడా ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అనేక విద్యా సంస్థలు కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, పల్నాడు జిల్లాలో కావచ్చు, ఇది 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈ విద్యా సంస్థలు దీన వ్యవస్థలో ఉన్నాయి, దీన పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక ప్రతి ప్రభుత్వం కూడా ప్రస్తుతం పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలలో అలసత్వం వహించకుండా నాణ్యమైనటువంటి విద్యను అందించే దిశగా, నాణ్యమైనటువంటి విద్యా వసతులను కల్పించే దిశగా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర భవితవ్యం వాళ్ళు, రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళు, రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలనేది నిర్ణయించేది యువకులే. ప్రస్తుతం విద్యా బోధనలో, విద్యా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులే. కాబట్టి వారికి నాణ్యమైనటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ఈ అంశాలలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు వారి బిడ్డలను విదేశాలకు పంపించి చదివిస్తూ ఉంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా బుద్ధులు నేర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి మౌలికమైనటువంటి, నాణ్యమైనటువంటి సౌకర్యాలు కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించకుండా, నిర్లక్ష్యం వహించకుండా నాణ్యమైనటువంటి సౌకర్యాలను వారికి కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.